ఫ్రైకి మనం తీసుకున్న చికెన్లో ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు అన్నీ ఆల్రెడీ మిక్స్ చేసి మేము పెరుగు వేయమన్నమాట. సో కుక్కర్ గిన్నె తీసుకొని మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ వేసేసుకోవాలండి. మీరు ఎంత వేసుకో అంత, కొంతమంది ఎక్కువ వేసుకుని కొంతమంది తక్కువ వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. మీరు ఏం వేస్తారో అవి వేసేసుకోండి. వెంటనే మనం ఏం వెయిట్ చేయక్కర్లేదు, వెంటనే ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ మనం టమాటా వేయం కాబట్టి ఆనియన్స్ బాగా వేగితే గ్రేవీ బాగా వస్తుందండి. సో బాగా బ్రౌనిష్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆనియన్స్ మాత్రం. నేను యాక్చువల్లీ ఇక్కడ కరివేపాకు వేయాలన్నమాట, నేను కొంచెం లేట్గా వేసాను, మీరు వేసేసుకోండి కావాలంటే. ఇప్పుడు వేస్తున్నాను అనమాట నేను కరివేపాకు చిన్న చిన్న పీసెస్. ఎందుకు అలా వేస్తున్నాను అంటే అలా వేస్తే వేరలేరనమాట, ఖచ్చితంగా తింటారు. ట్రై చేయండి, ఎవరైనా ఇంట్లో కరివేపాకు తినకపోతే హెల్త్కి మంచిది కదా. ఈ చిట్కా లాగా అనమాట, వేరలేరు. 2 వేరినా కూడా 2 తింటారనమాట, కొంచెమైనా తింటారు. సో ట్రై చేయండి, ఇలాగ బాగుంటుంది. మేము దీంట్లో ఇంకేం వేయట్లేదండి ఆనియన్స్లో, ఎందుకంటే ఆల్రెడీ పీసెస్లో వేసాం కాబట్టి మాకు ఆ క్వాంటిటీ సరిపోద్ది అనమాట. మీకు ఇంకా కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, ఇంకా స్పైసీ కావాలి, మీ ఇష్టం. చూసారా బాగా బ్రౌనిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నిటిని వేసేసుకుంటున్నాం అనమాట. వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే కొంచెం వాటరీగా వస్తుంది అనమాట. ఆ వాటరీగా వచ్చేంత వరకు ఆ హీట్కి కొంచెం వేయించుకొని, ఇది నాటుకోడి కాబట్టి మనం కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి మనం ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక 1/2 గ్లాస్ అనమాట. సరే ఇప్పుడు చెమ్మగా వచ్చింది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ ఊరికే కొంచెం వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవటమే అనమాట. మామూలు చికెన్ అయితే నార్మల్గా ఉడికిపోద్ది, నాటుకోడి కాబట్టి మేము మూత పెడుతున్నాం అనమాట. ఒక 4 or 3 విజిల్స్ అనమాట. మీకు ఐడియా ఉంటుంది కదా ఎవరిళ్ళలో వాళ్ళకి ఎన్ని విజిల్స్ ఉడకద్ది అని, దాన్ని బట్టి మీరు చూసుకోండి. 4 విజిల్స్ అయిపోగానే ఇదంతా మేము సిమ్లోనే వెయిట్ చేసామన్నమాట. అలా 4 విజిల్స్ అయిపోగానే మూత తీసేసి, ఇప్పుడు మనం సిమ్లో అవసరం లేదు హైలో పెట్టుకుని, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉడుకుంటుంది నాటుకోడి చికెన్. అయినా కూడా వాటర్ పోయేంత వరకు ఇంకొంచెం ఉడకద్ది, అయినా చెదిరిపోదండి. ఎందుకంటే నాటుకోడి కొంచెం అంత సాఫ్ట్ స్మూత్గా ఏమి ఉండదు అనమాట. సో అందుకని ఏం చెదిరిపోలేదు మాకైతే. ఇప్పుడు ఏమన్నా మీకు ఉప్పు కారం ఏమైనా కావాలన్నా మీరు వేసుకోవచ్చు, మాకైతే సరిపోయింది, మేము టేస్ట్ చూసుకున్నాము. ఓకే, మాకు ఓకే కాబట్టి మేము వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోండి, కారం కానీ ధనియాల పొడి ఏమన్నా, ఉప్పు ఏమన్నా సరిపోతే వేసుకోండి. కొంచెం గ్రేవీ థిక్ రాగానే కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే. చూసారా కరెక్ట్గా ఉందన్నమాట. నంచుకోవచ్చు, రైస్లో కలుపుకొని తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు దీన్ని. చాలా బాగా వస్తుంది టేస్ట్, లైట్గా ఉంటుంది, హెవీ ఉండదు.